ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మనకి ఏదైనా లోన్ కావాలంటే ఖచ్చితంగా సమ్ అసెట్ కానీ ఏదైనా మనని పెట్టమని అడుగుతారు డాక్యుమెంట్స్ రూపంగా, ఇంటి పత్రాలే కానీ ఇంకేదైనా పొలం కానీ ఏదైనా సరే. కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా మనకి ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు, ఏమీ లేవు, భూమి ఏమీ లేదు, అయినా సరే లోన్ కావాలి ఒక కామన్ మ్యాన్ కి అంటే సదుపాయాలు ఏమైనా ఉన్నాయా? ఇందులో ఒకటి చూసుకుంటే మైక్రో ఫినాన్స్ అని చెప్పేసి అంటున్నారు. ఏం సరే మైక్రో ఫినాన్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎవరికి వర్తిస్తుంది ఇది అంటే? సహజంగా మీకు ఏ రకమైన లోన్ కావాలన్నా సెక్యూరిటీ అడుగుతారు. ఆ సెక్యూరిటీ కింద ఇల్లు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ అట్లాంటివి మీరు పెట్టమని అడుగుతారు. అంటే స్థిరాస్తి సంబంధించి పెట్టమని అడుగుతారు. లేదా బంగారాన్ని సరిపెట్టి గోల్డ్ లోన్స్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఇవేవి పెట్టలేనటువంటి వాళ్ళు సామాన్యులకి మరి అవకాశాలు లేవా అంటే అవకాశాలు ఉన్నాయి. అది మైక్రో ఫైనాన్స్. చాలామంది ఈ మధ్య ఆన్లైన్లో ఫోన్లోనే మీకు లోన్ కావాలా మేము ఇస్తామని చాలామంది ప్రజల్ని మోసం చేస్తూ వాడు ఇచ్చిన డబ్బు 5,000 10,000 ఇన్స్టెంట్గా ఇచ్చేస్తాడు. ఆ తర్వాత రాచి రంపాన పెట్టి వసూలు చేసేటప్పుడు వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసేసి వాడికి సంబంధించినటువంటి మొత్తం సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ అంతా ముందే తీసేసుకొని వాడి చుట్టాలకి, బంధువులకి, స్నేహితులకి అందరికీ వాటి పంపిస్తూ బ్యాడ్ చేస్తూ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీళ్ళు కూడా మేము మైక్రో ఫైనాన్స్ అని చెప్పుకుంటున్నారు. కానీ ఈ మైక్రో ఫైనాన్స్ గురించి మనం మాట్లాడడం లేదు. ఆథరైజ్డ్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మైక్రో ఫైనాన్స్ చేయడానికి కొంతమందికి అవకాశాలు ఇచ్చింది. కొన్ని బ్యాంకులు, ముఖ్యంగా కోఆపరేటివ్ బ్యాంక్స్కి అవకాశాలు ఎక్కువగా కల్పించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కొన్నిటికి అవకాశం కల్పించింది. అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ గ్రూప్స్ కూడా వాళ్ళు ఇలాంటి ఫైనాన్స్ ఇవ్వడానికి అవకాశం కల్పించింది. అంటే మనం డ్వాక్రా గ్రూపులు అని పిలుస్తుంటాం, వాళ్ళు కూడా ఈ అవకాశం కల్పించింది. వాళ్ళు కూడా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని మైక్రో ఫైనాన్స్ కింద ఇచ్చి తద్వారా కొంత ఆదాయాన్ని పొంది బ్యాంకులకు తిరిగి డబ్బు సకాలంలో చెల్లించే పద్ధతులు ఏర్పాటు చేశారు. అయితే వీటికి ఏ రకమైన సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే పర్సనల్ గ్యారెంటీ ఉంటుంది, బట్ ప్రాపర్టీ గ్యారెంటీ జనరల్గా 1,25,000 రూపాయలు మ్యాక్సిమం సీలింగ్స్ ఉంటాయి వీటికి. అంతకన్నా ఎక్కువ ఇవ్వరు. ఎందుకంటే మరి ఇలాగా ఒకరికి ఎక్కువ డబ్బులు ఇస్తే వాడు ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఆ కంపెనీ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొద్ది మొత్తాల్లో ఇస్తారు, చిన్న మొత్తాల్లో ఇస్తారు. తిరిగి వెనక్కు కట్టగలడా లేదా అనేది వ్యక్తిని పరిశీలన చేసుకుంటారు. వాడు బ్యాక్ చరిత్ర ఏంటి, వాడు ఏమైనా జాబ్ చేస్తున్నాడా, మళ్ళీ తిరిగి ఎలా కట్టగలడు, తిరిగి ఎలా ఇవ్వగలడు. జీతం ఒకవేళ వచ్చేట్టు వాడు ఉంటే వాడి జీతంలో 50% కన్నా ఎక్కువ ఇవ్వరు. 50% లోపలే ఇస్తారు తప్ప అంతకన్నా ఇవ్వరు. ఇక్కడ మరి ఖర్చులు కూడా కావాలి కదా, మొత్తం దీనికే కట్టలేడు కదా. సో అలాంటివన్నీ చూస్తారు. సెల్ఫ్ ఫైనాన్స్ గ్రూప్లో అయితే ఏం చేస్తారంటే 10 మందిని అట్లా కలిపి గ్రూప్గా తయారై డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు కూడా ఇలాంటి ఫైనాన్స్ తీసుకుంటారు. ఒక్కో 1,25,000 చొప్పున 10 మంది కలిపితే 10 లక్షలు, 10, 25,000, 12,5 లక్షలు వస్తుంది. ఈ 12,5 లక్షలు పెట్టి ఏదైనా వాళ్ళు వ్యాపారం చేసి ఈ 10 మంది కల్పిస్తారు. 10 మంది గ్యారెంటీ ఇస్తారు. అంటే 10 మందికి 10 మంది గ్యారెంటీ ఉంటారు. అంటే ఏ ఒక్కరు కట్టకపోయినా మిగతా 9 మందిని వాళ్ళు అడగడానికి అవకాశం ఉంది. సో అప్పుడు ఏంటంటే వేరే గ్యారెంటీస్ ఏం అవసరం లేకుండా మనుషుల మీద నమ్మకాలతోటే ఇస్తారు. కాబట్టి వ్యక్తిని జాగ్రత్తగా పరిశీలన చేస్తారు. వ్యక్తి గత చరిత్రను తెలుసుకుంటారు. ఏమైనా లోన్స్ తీసుకున్నారా, లోన్స్ కట్టకుండా ఏమైనా ఉన్నారా, క్రెడిట్ స్కోర్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తారు. అన్ని రకాల క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత డబ్బులు ఇస్తారు. వేరే సెక్యూరిటీ ఏం లేదు కాబట్టి, వేరే గ్యారెంటీ లేదు కాబట్టి మనిషి కట్టగలడు, కడుతున్నాడు, కట్టడం అతనికి హ్యాబీయే, కట్టగలిగే స్వభావం, శక్తి ఉన్నవాడే అని నమ్మకం ఉన్నవాడికి ఇస్తారు. 1,25,000 తీసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇది మైక్రో ఫైనాన్స్లో. దీనికి వడ్డీ కూడా చాలా స్వల్పంగా ఉంటుంది, పెద్ద మొత్తాల్లో ఉండదు. చాలా తక్కువ రేట్లో ఆర్బీఐ దీనికి నిర్దేశించింది. దాని ప్రకారం మాత్రం వాళ్ళు వసూలు చేయాలి. వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు వసూలు చేయడానికి వీల్లేదు. కాబట్టి ఎవరైనా ఫోన్లో మీకు డబ్బులు కావాలా, వెంటనే ఇస్తాం, నిమిషాల్లో ఇచ్చేస్తాం అలాంటి ఇలా ఆశలు చూపిస్తే తీసుకుందాం, తర్వాత మనం కట్టేది ఉంది, కట్టేప్పుడు చూసుకుందాంలే అనుకుంటే ప్రాబ్లం. వాళ్ళని చివరికి ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి అలాంటి పని చేయకండి. ఇలాంటి మైక్రో ఫైనాన్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని, కొన్ని బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఈ అవకాశాలు ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్ మీరు ఆన్లైన్లో కొడితే మైక్రో ఫైనాన్స్ ఉండే బ్యాంక్స్ ఏంటంటే అవన్నీ బయటకు వస్తాయి. బ్యాంకులను కానీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ని కానీ, లేక ముఖ్యంగా సెల్ఫ్ ఫైనాన్స్ గ్రూప్స్ని కానీ ఇట్లాంటి కన్సల్ట్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా తక్కువ
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వేరే గ్యారంటీ లేకుండా మీకు డబ్బు దొరికే అవకాశం ఉంటుంది. దాన్ని సకాలంలో చెల్లించుకుంటే మళ్ళీ తర్వాత ఎన్నిసార్లు తీసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. మీకు ఏర్పడతాయి. థ్యాంక్ యూ సార్.